పాపం అక్కని మర్చిపోయినట్టు అందరూ గుర్తుకున్నదా? తీహార్ జైల్లో కవితను కలిసిన కేటీఆర్. అరే చాన్ రోజుల ఇది ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. చెల్లమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అన్నయ్య. అయ్యో, బెయిల్ పిటిషన్ వివరాలపై ఆరా. ఇటీవలే కవిత జ్యుడిషియల్ రిమాండ్ 2 వారాల పాటు పొడిగింపు. ఈ నెల 21 వరకు రిమాండ్ విధించిన రౌస్ ఎవెన్యూ కోర్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మేము జైలుకు పోతే మమ్మల్ని జైల్లో వేయడానికి అక్రమ కేసులు పెట్టి రకరకాలుగా బనాయించేసి తీసుకుపోయి మమ్మల్ని చెర్లపల్లి జైల్లో వేసిండ్రు. కాలం ఎప్పుడు కూడా సమాధానం చెప్తుంది. కాలం సమాధానం చెప్తుంది బరాబర్. ఎందుకనంటే మీరు చేసిన లంగకథలు వదిలిపెట్టేసి అక్రమంగా పెడితే ఎట్లుంటుందిరా నాయన? ఇప్పుడు ఏమైంది? పరామర్శకు పోయిందట. ఢిల్లీ సారా కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఊసలు లెక్క పెడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకును శుక్రవారం కేటీఆర్ ములాఖత్ అయ్యారు. ఈ ములాఖత్లో కవిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే కోర్టులో దాఖలు చేయవలసిన బెయిల్ పిటిషన్పై కూడా చర్చించినట్టు సమాచారం. కవితను కలిసిన అనంతరం కేటీఆర్ హైదరాబాద్కి తిరిగి పయనమయ్యారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈమె సొమ్ములు బిమ్ములు అన్నీ కూడా తీసుకొని పోయిందట. మరి వీళ్ళలో కనిపిస్తలేవు కానీ తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అడిగిందట. సొమ్ములు ఇవన్నీ ఎందుకమ్మా గాడికి, ఎవరు చూసేది ఉంది ఏం కథ అని చెప్పేసి అన్నారట. ఏం పాడు మొత్తం అయితే కలిసి ఇచ్చిండు వాళ్ళ అన్న పోయి.